హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈరోజు మీకోసం ఒక యూనిక్ బైక్ అన్నమాట. సో దీని కంఫర్ట్ నెక్స్ట్ లెవెల్, దీని సస్పెన్షన్ నెక్స్ట్ లెవెల్ అండ్ దీని రైడింగ్ పోస్చర్ నెక్స్ట్ లెవెల్ అనమాట. దీని గురించి మనం మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడుకోక్కర్లేదు. దిస్ ఈజ్ నన్ అదర్ దెన్ ఫ్యామిలీలో ఒక మెంబర్లాగా కలిసిపోయేటువంటి హోండా యూనికార్న్ 160 2026 మోడల్. ఈరోజు వీడియోలో నేను ఈ బైక్ యొక్క ప్రైస్, మైలేజ్ అండ్ రైడ్ చేసి పర్ఫార్మెన్స్ ఎలా ఉందనే దాని గురించి కూడా మాట్లాడతాను. మరీ ముఖ్యంగా ఎవరు కొనాలి అసలుకి ఈ బండిని అనే దాని గురించి క్లియర్గా చెప్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇలాంటి మంచి కంటెంట్ ఎప్పటికప్పుడు తెస్తూనే ఉంటాను. సో మీరు బండి కొనబోయే సమయానికి మంచి నాలెడ్జ్ మీరు పొందొచ్చు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. నా ఎఫర్ట్స్ నచ్చినట్లుగా అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. వాళ్ళకి బండి కొనేటప్పుడు వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా. అయితే మనం రైడ్ చేయబోయే ముందు ఒకసారి దీని యొక్క స్పెసిఫికేషన్స్ని సింపుల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మాట్లాడుకోవాల్సింది దీని యొక్క లుక్స్. సో ఫ్రంట్ హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లుగా అయితే క్రోమ్ యాక్సెంట్స్ తోటి, సో మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్ కొత్తగా 2026లో మనకి అప్గ్రేడ్ చేయడం జరిగింది. సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి స్టిల్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా దీని లుక్స్ చూస్తే చాలా క్లాసిక్ అన్నమాట. ఇది చూడంగానే అనిపిస్తుంది ఎలాంటి షో ఆఫ్స్ లేకుండా చాలా క్లాసిక్ నేనని దీని క్యారెక్టర్ చెప్పేస్తుంది అనమాట. అండ్ ఈ వెహికల్ వాడేవాళ్ళు కూడా వాళ్ళ మైండ్ సెట్ కూడా అలానే ఉండాలి. సో అగ్రెసివ్గా నడుపుకోవాలి, లేదనుకున్నట్లయితే స్పోర్టియర్ కట్స్ కొట్టాలంటే కుదరదు. సో ఫ్యామిలీని ఎక్కించుకొని చక్కగా డైలీ కమ్యూట్ చేసేవాళ్ళు, ఆఫీస్ పర్పస్ మీద కమ్యూట్ చేసేవాళ్ళు, అలాగే కాలేజ్కి వెళ్ళొచ్చేవాళ్ళు డీసెంట్గా అండ్ సిటీ ట్రాఫిక్ కండిషన్లో ఎలాంటి బ్యాక్ పెయిన్స్ లేకుండా, ఏదైనా ఎత్తైన స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఎత్తేస్తున్న ఫీలింగ్ అనిపించకుండా చక్కగా నడిపించుకోవడానికి మంచి సీట్తో పాటు సస్పెన్షన్ కూడా ఆఫర్ చేస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే మనకి చాలా ప్రీమియం ఫీల్ వచ్చే విధంగా హోండా వింగ్ ఏదైతే ఉందో అది మనకి క్రోమ్ యాక్సెంట్స్తో ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ యూనికార్న్ అనేటువంటి లోగో చూడొచ్చు. ఇంకా ఇక్కడ మనకి టెయిల్ ల్యాంప్ అయితే ఎప్పటి నుంచో చూస్తున్నాం. సో వెళ్ళేది యూనికార్న్ అని చెప్పి అర్థమైపోతుంది అనమాట. అలా జనాల్లోకి ఎక్కేసింది. ఇంకొక పెద్ద ఎగ్జాస్ట్ అయితే మీరు చూడొచ్చు. దాని మీద మనకి సో బిల్డ్ క్వాలిటీ బాగుంటుందన్నమాట. మెటాలిక్ గ్రే తోటి మనకి షీల్డ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకు ఒక చిన్న క్రోమ్ యాక్సెంట్స్ అయితే మీరు చూడొచ్చు. ఇంకా ఈ వెహికల్ యొక్క మెయిన్ ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే ఇది మనకి 162.71 cc, 13.27 bhp పవర్, 14.58 Nm టార్క్ అనమాట. సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ ఇంజన్, E20 క్యాబుల్ ఇంజన్ అనమాట. ఎథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ని ఈ వెహికల్లో మనం వేసుకోవచ్చు. ప్రోగ్రామ్డ్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో నడుస్తుంది. 180 mm గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకోవచ్చు. పెద్ద స్పీడ్ బ్రేకర్సే కాదు, వాటికి మించిన స్పీడ్ బ్రేకర్స్ని కూడా ఈజీగా క్రాస్ చేయగలదు అనమాట. ఎక్కడ కూడా ఇంజన్ కొంచెం కూడా తగలదు. 180 mm అంటే చాలా హ్యూజ్ అని చెప్పుకోవచ్చు. సో ఒకసారి ఎగ్జాస్ట్ నోట్ అలాగే ఇంజన్ సౌండ్ వినండి. ఇంజన్ అయితే మాత్రం చాలా బటరీ స్మూత్ అండ్ టైం టు టైం సర్వీస్ చేసుకుంటున్నట్లయితే ఆ స్మూత్నెస్ అలాగే ఉంటుంది. సో మంచి రీసేల్ వాల్యూ కూడా ఉంటుంది హోండా యూనికార్న్కి. సో మీరు మళ్ళీ కొన్ని రోజులు వాడిన తర్వాత బెస్ట్ ప్రైస్కి అమ్ముకోవచ్చు అనమాట. ఇంకా కన్సోల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇదివరకు అనలాగ్ కన్సోల్ ఉండేది కదా, తీసేసి డిజిటల్ కన్సోల్ పెట్టమని చాలామంది అడిగారు. అందుకే కంపెనీ విన్నట్టుంది. సో వితౌట్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇది. ఇక్కడ మనకి గేర్ పోస్టింగ్ ఇండికేటరు, అలాగే టాకోమీటరు, డిజిటల్ స్పీడోమీటర్, ట్రిప్ మీటర్స్, టైము ఇవన్నీ మనం చూసుకోవచ్చు. రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఇవన్నీ మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ బ్లూ లైట్ మరి బ్రైట్ లైట్ అయితే కంటికి ఇబ్బంది అవుతుందని డార్క్ బ్లూ లైట్ యూస్ చేశారు. ఇది మనకి పెద్ద హార్మ్ఫుల్గా అనిపించదు అనమాట. సో విజన్ అయితే మనకి ఇబ్బంది ఉండదు. ఈవెన్ మనం హెల్మెట్ పెట్టుకున్నా సరే చాలా డీసెంట్గా అయితే ఉంటుంది. ఇంకా 13 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే చూడొచ్చు. సో ట్రెడిషనల్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ మనకు ఆఫర్ చేస్తున్నారు. ఇది మ్యాట్ కలర్ అన్నమాట. సో లైక్ ఇది మెటాలిక్ మ్యాట్ యాక్సెస్ గ్రే, దీంట్లో మనకి రెడ్, బ్లాక్ కూడా ఉంటుంది. సో రెడ్ అయితే కొంచెం బాగా వైబ్రెంట్గా ఉంటుంది రోడ్ మీద. సో ఆ కలర్స్ ఇష్టపడే వాళ్ళు తీసుకోండి. బ్లాక్ అయితే చాలా క్లాసిక్గా ఉంటుంది అనమాట. చైన్ని సీల్ చేస్తూ కవర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో మనకి మెయింటెనెన్స్ ఫ్రీ చైన్ అనమాట. ఇంకా ఫ్రంట్ సెక్షన్లో 30 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అలాగే సింగిల్ ఛానల్ ఏబిఎస్తో వచ్చేస్తుంది. ఇది మనకి 80/100 సెక్షన్ టైరు, 18 ఇంచ్ టైర్ అనమాట. 240 mm డిస్క్ బ్రేక్ కాంబినేషన్, ట్యూబ్లెస్ టైర్స్, అలాగే వీల్స్ మీరు చూసుకోవచ్చు. ఇంకా బ్యాక్ సైడ్ వీల్ మీరు గమనించినట్లయితే ఇది 100/90 18 ఇంచ్ వీల్. సో 130 mm డ్రమ్ బ్రేక్ తోటి వచ్చేస్తుంది అనమాట. దీనికి చాలామంది డ్యూయల్ డిస్క్ అడుగుతుంటారు. డ్యూయల్ డిస్క్ దీనికి నీడ్ లేదు, ఎందుకంటే దీని పర్ఫార్మెన్స్కి ఫ్రంట్ సింగిల్ ఛానల్ ఏబిఎస్, సింగిల్ డిస్క్ సరిపోతుంది. ఇంకా 798 mm సీట్ హైట్ అనమాట. సీట్ అయితే మాత్రం చాలా మంచి ఫోమ్ ఫినిషింగ్, అలాగే ఫ్యామిలీ లేడీస్ కూర్చోడానికి కూడా సఫిషియంట్ సీట్ విత్ గ్రాబ్ రైలు. సీట్ చాలా బాగుంటుంది, ఎక్కి కూర్చుంటే కంఫర్ట్ బాగుంటుంది. అలాగే బ్యాక్ పెయిన్ ఇష్యూస్ అయితే ఉండవు. చక్కగా నడుపుకోవచ్చు సిటీలోనైనా, హైవే మీద అయినా, డైలీ కమ్యూట్ చేయడానికైనా, ఆఫీస్ పర్పస్ అయినా. సో ఫ్యామిలీని ఎక్కించుకొని తిప్పుకునేటప్పుడైనా కానీ
సీట్ మీకు చాలా రిలాక్స్డ్గా అనిపిస్తుంది. ఫ్యామిలీ కూర్చున్నప్పుడు కూడా ఫ్యామిలీకి కంఫర్టబుల్గా ఉంటుంది. అలాగే మోనోషాక్ సస్పెన్షన్ ఉండటం వల్ల మనకు ఒక మంచి ఎక్స్ట్రా కంఫర్ట్ అయితే మాత్రం సస్పెన్షన్ నుంచి ప్రతిసారి స్పీడ్ బ్రేకర్ ఎక్కినప్పుడు పాత్ హోల్లో పడ్డప్పుడు తెలుస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 1,45,000 రూపాయల దాకా పడుతుందన్నమాట. ఒంగోలులోని పైనీర్ హోండా షోరూమ్ నుంచి అయితే నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో కాంటాక్ట్ నెంబర్స్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. షోరూమ్ కాంటాక్ట్ అయ్యి క్లియర్గా తెలుసుకొని ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నట్లయితే. ఇంకా మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈజీగా మనకి 50 kmpl మైలేజ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే దీని యొక్క ఇంజన్ రిఫైన్మెంట్ అలాగే మైలేజ్ కోసమే దీని ఇంజన్ని ఇలా ట్యూన్ చేశారు. పర్ఫార్మెన్స్ వైపు ట్యూన్ చేసిన ఇంజన్ కాదన్నమాట ఇది. సో మైలేజ్ సెంట్రిక్గానే ఉంటుంది. అలాగే మీరు డైలీ హైవే మీద కమ్యూట్ చేసే వాళ్ళైతే 55 వచ్చినా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. అలాంటి ఒక మంచి జెన్యూన్ ఇంజిన్ అన్నమాట ఇది. సో ఇప్పుడు మనం రైడ్ చేద్దాం. రైడ్ చేస్తూ రిమైనింగ్ థింగ్ మాట్లాడుకుందాం. ఓకే, రైడ్ చేద్దాం. రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం రిమైనింగ్ విషయాల గురించి. ఇంజన్ చాలా స్మూత్గా అనిపిస్తుంది. సో అంటే ఇనిషియల్గా బండి మీదకి కూర్చొని స్టార్ట్ చేసిన వెంటనే ఇంజన్ అయితే మాత్రం చాలా స్మూత్ అనిపిస్తుంది అండ్ వెరీ రిఫైన్డ్ అనిపిస్తుంది. బటరీ స్మూత్ అంటారు కదా, అది సరిపోతుందన్నమాట ఆ పదం ఈ బండికి. అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ బండి మీద కూర్చున్న వెంటనే చాలా కంఫర్ట్ అనిపిస్తుంది అనమాట. ఈ హ్యాండిల్ బారు అప్రైట్ అయితే ఉంది, అంటే మన అప్పర్ బాడీకి ఎక్కడ స్ట్రెస్ లేకుండా మన వైపుకి తీసుకొచ్చారు. సో ఇలా రిలాక్స్డ్గా కూర్చొని స్ట్రైట్ హ్యాండ్స్తో పట్టుకొని మనం చక్కగా లాంగ్ రైడ్ కూడా చేయొచ్చు అన్నమాట. వావ్, బైక్ ఇన్స్టెంట్గా మూవ్ అయ్యే విధానం చాలా బాగుంది. అంటే దీంట్లో టార్కే ఎక్కువ అన్నమాట పవర్ కంటే కూడా. అందువల్లే మీకు ఎక్కడైనా సిగ్నల్ పాయింట్ దగ్గర ఆగి ఉన్నప్పుడు సడన్గా మూవ్ అవ్వడానికి టార్క్ ఎంతగానో ఉపయోగపడుతుంది. వావ్, ఎక్సలెంట్. నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇన్స్టెంట్లో అంటే సెకండ్ థర్డ్ గేర్స్ ఎంత ఎక్కువ పుల్ చేస్తాయి అంటే బండిని చాలా అంటే చాలా ఎక్కువ పుల్ చేస్తాయి. అవి మీకు సిటీ ట్రాఫిక్ కండిషన్లో రైడ్ చేసుకునేటప్పుడు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నమాట. సో మనం మంచి టాప్ స్పీడ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేద్దాం బండిని హైవే మీదకి తీసుకెళ్ళి. సో ప్రజెంట్ ఆఫ్ రోడ్లో నడుపుతున్నాను కదా, నాకు సస్పెన్షన్ చాలా బాగా తెలుస్తుంది. సస్పెన్షన్ ఎంత బాగుందంటే ఆ పుష్ బ్యాక్ చాలా బాగుంది అండ్ అట్లా దిగిలేస్తుంది అన్నమాట. అండ్ బ్రేకింగ్ కూడా ఎక్సలెంట్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు బ్రేక్, ఫ్రంట్ బ్రేకు కాంబీ బ్రేక్ సిస్టమ్ అన్నమాట ఇది. మనం బ్యాక్ సైడ్ బ్రేక్ నొక్కినప్పుడు ఫ్రంట్ బ్రేక్ కూడా అప్లై అవుతుంది. అండ్ మనం ఇన్స్టెంట్గా బ్రేక్స్ కొట్టేటప్పుడు ఏబిఎస్ ఎక్కువ నొక్కాలి. ఏబిఎస్ని ఎక్కువ మనం ప్రెస్ చేయాలి, అప్పుడే మనకి మంచి బ్రేకింగ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ బ్రేక్ డ్రమ్ కాబట్టి దాని మీద అంత ఆశలు పెట్టుకోవద్దు. ఇంకొకసారి బ్రేక్ చెక్ చేద్దాం. ఎస్, అబ్సల్యూట్లీ ఎక్సలెంట్ బ్రేకింగ్. సరిపోతుంది ఈ బండికి. ఇంతకంటే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు బ్రేకింగ్ వైజు. హ్యాండిల్ బార్ ఎంత లైట్గా ఉందంటే అసలు మీరు సిటీలో ఇన్స్టెంట్గా మీరు సప్సప్పని వెళ్ళిపోవాలి అనుకుంటే ఈ బండి మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే 142 kgs, అరౌండ్ 140 kgs దగ్గరలోనే ఉంటుంది. ఈ వెయిట్ మీకు ఎక్కడ కూడా బండి సిటీలో నడుపుకునేటప్పుడు, మాన్యువల్ చేసుకునేటప్పుడు, ట్రాఫిక్లో నడుపుకునేటప్పుడు ఎక్కడ కూడా వెయిట్ ఫీల్ అయినట్టు అనిపించదు మీకు. అంత లైట్ వెయిట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ మనకి మంచి సాలిడ్ మెటల్ ట్యాంక్ ఆఫర్ చేస్తున్నారు. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇక మైలేజ్ అయితే మాత్రం మీకు ఈజీగా 50 kmpl ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బండి మీద వచ్చేస్తుంది అన్నమాట. అలాగే గేర్ బాక్స్ కూడా మీకు ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా గేర్స్ అప్ అండ్ డౌన్ చేసుకుంటున్నప్పుడు మనకి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నాయి. ఓవరాల్గా కంప్లైంట్స్ అయితే ఇంకేం లేవు. వైబ్రేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి స్పీడ్ డ్రైవ్ చేద్దాం.
సో వైబ్రేషన్స్ అయితే మీకు ఒక 90 స్పీడ్ దగ్గర లైట్గా తెలుస్తున్నాయి. మీరు 70-80లో అయితే మాత్రం దీన్ని క్రూజ్ చేసుకునేటప్పుడు మీకు అబ్బా ఎంత బాగుంటుందంటే రిలాక్స్డ్గా కూర్చొని కంఫర్టబుల్గా కూర్చొని స్మూత్ ఇంజన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ సో సోఫా సీట్లో కూర్చున్నట్టు అలా లాంగ్ రైడ్స్ వెళ్ళిపోవచ్చు హైవే మీద అయితే మాత్రం. సో ఓవరాల్గా ఈ వెహికల్ని ఎవరు కొనాలనే దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను. అలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తూ ఒక మంచి కంఫర్టబుల్ క్లాసిక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ని ఫ్యూల్ ఎఫిషియెంట్ వెహికల్ని కొనాలని చూసినట్లుగా అయితే దిస్ ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ పర్చేజ్ అనమాట. మీరు కొంటే యూనికాన్ అంతా మీకు సపోర్టెడ్గా ఉంటుంది. అలా కాకుండా మీరు మరీ అగ్రెసివ్గా నడపాలి, ఇన్స్టెంట్ కట్స్ కొట్టాలి, స్పోర్టియర్గా ఉండాలన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో, మీరు అవైతే తీసుకోవచ్చు. ఓవరాల్గా ఇది ఈ వెహికల్ మీద నా ఒపీనియన్. సో వీడియో నచ్చింది అనుకున్నట్లయితే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ తీసుకొస్తూనే ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.